హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న స్క్వేర్స్ అరేంజ్మెంట్ ఎల్ఐసి అసిస్టెంట్ ప్రిలిమ్స్ లో 2022లో వచ్చింది నాన్న. ముందుగా క్వశ్చన్ మనం చూద్దాము. 8 people namely GH, KL, WX, Y and Z are seating around a square table. నాన్న సీటింగ్ అంటే వాళ్ళు కూర్చున్నారంట. ఎలా కూర్చున్నారు? స్క్వేర్ టేబుల్ లో కూర్చున్నారంట. సో ఫేసింగ్ సెంటర్ నాన్న అందరూ సెంటరే ఫేస్ చేస్తున్నారంట. ఫస్ట్ గా మనం ఏం చేద్దాం నాన్న, స్క్వేర్ టేబుల్ ఉన్నాడు కాబట్టి స్క్వేర్స్ డ్రా చేద్దాం. తర్వాత ఏమన్నాడు నాన్న, ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్. ఫేసింగ్ సెంటర్ అని ఒకటే డైరెక్షన్ చెప్పాడు, సెంటర్ అన్నాడు కాబట్టి అందరూ సెంటర్ అనే అర్థం చేసుకొని సెంటర్ డ్రా చేసేసుకోవాలి అందరినీ. తర్వాత ఇంకేమన్నాడు, 1 person sits at each corner. నాన్న స్క్వేర్ కి ఇవి కార్నర్సా? స్క్వేర్ కి ఎన్ని కార్నర్స్? 4 కార్నర్స్ ఉన్నాయి. తర్వాత ఈచ్ కార్నర్ సిట్స్ ఈచ్ 1 person అండ్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్. నానా సైడ్స్ అంటే 1 side 2 sides 3 sides 4 sides. 4 స్క్వేర్ కి 4 కార్నర్స్ 4 sides కదా, టోటల్ 8 నానా స్క్వేర్ కి. సో మనకు కూడా పీపుల్ ఉంది, 8 పీపుల్ కాబట్టి డ్రా చేసేస్తున్నా చూడండి. 1 2 3 4 4 కార్నర్స్ 1 2 3 4. ఇప్పుడు ఏమన్నాడు, 4 sides కదా, 1 2 3 4 1 2 3 4. వాడు అన్నట్టుగా 8 మెంబర్స్ ని ప్లాట్ చేశాం. కానీ ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ కదా, అందరూ ఫేసింగ్ సెంటర్ కాబట్టి సెంటర్ కి తీసుకున్నాను అన్న యారో మార్క్. మనకి ఎలా అరేంజ్ చేయాలో చెప్పాడు, దాని ప్రకారం ఇన్సైడ్ అవుట్ సైడ్ అనేది ప్లాట్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు, డబ్ల్యూ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. డబ్ల్యూ అనే పర్సన్ మనం ఇలా ఉన్నప్పుడు కండిషన్ ఎప్పుడైనా సరే మనం అబ్జర్వ్ చేయాల్సిన సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ లో ఉన్న ఆల్ఫాబెట్ ఏంటన్నా డబ్ల్యూ, ఆబ్జెక్ట్ లో ఉన్న ఆల్ఫాబెట్ ఎల్. మనం ఎప్పుడు ఆబ్జెక్ట్ నుంచే స్టార్ట్ అవ్వాలన్నా. డబ్ల్యూ సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంటే ఎల్ అనే పర్సన్ కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారు? డబ్ల్యూ. నేను ఎల్ ఇక్కడ తీసుకున్నాను. ఎల్ కి సెకండ్ లెఫ్ట్ లో, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ లో డబ్ల్యూ. నేను ఇలా ఉన్నాను కదా, నా రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో బోర్డు కూడా రైట్ అదే, ఎల్ కూడా రైట్ అదే. నా లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో బోర్డుకి లెఫ్ట్ హ్యాండ్ అదే, ఎల్ కూడా లెఫ్ట్ అదే. దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్ నానా, దిస్ ఈజ్ రైట్ సైడ్. ఇప్పుడు ఏమన్నాడు, సెకండ్ లెఫ్ట్ ఎల్ కి సెకండ్ లెఫ్ట్ లో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ లో డబ్ల్యూ. సెకండ్ పాసిబిలిటీలో కూడా పెడుతున్నాను, ప్లాట్ చేస్తున్నాను. 1 2 సెకండ్ లెఫ్ట్ లో డబ్ల్యూ. క్లియర్ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, జీ సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ కే. జీ అనే పర్సన్ కే అనే పర్సన్ కి సెకండ్ రైట్ లో ఉంటారు. మనం జీ కే ప్లాట్ చేయడానికి మనకు తెలియదు కాబట్టి దాన్ని హోల్డ్ చేద్దాం. కే డస్ నాట్ సిట్ ఎడ్జసెంట్ టు డబ్ల్యూ. డబ్ల్యూ పక్కన కే అనే పర్సన్ కూర్చోడంట. ఎడ్జసెంట్ అంటే లెఫ్ట్ అయినా రైట్ అయినా, పక్కన అన్నాడు కానీ రైట్ సైడా లెఫ్ట్ సైడ్ అని చెప్పలేదు. డబ్ల్యూ కి ఎడ్జసెంట్ గా కే అనే పర్సన్ కూర్చోడు. నెక్స్ట్ 2 people are seating between జెడ్ అండ్ ఎల్. 2 members ఉంటారంట. ఎవరికి బిట్వీన్, ఎవరి మధ్యలో? జెడ్ అండ్ ఎల్. జెడ్ కి ఎల్ కి బిట్వీన్ లో 2 people. ఎల్ ఇక్కడ ఉన్నా 1 2, జెడ్ ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎట్లా వెళ్ళాం, లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాం. ఇన్ బిట్వీన్ 2 persons ఉన్నారు, ఎల్ అండ్ జెడ్ కి. ఎటు వెళ్తే లెఫ్ట్ సైడ్ కి వెళ్తే, రైట్ సైడ్ కి కూడా వెళ్ళొచ్చా లేదా? రైట్ సైడ్ కి వెళ్తున్నాను, 2 people కాబట్టి ఇన్ బిట్వీన్ 1 2 జెడ్. ఓకేనా, ఎల్ కి జెడ్ కి 2 people, లెఫ్ట్ సైడ్ అని వెళ్ళొచ్చు రైట్ సైడ్ అని వెళ్ళొచ్చు. ఫస్ట్ పాసిబిలిటీలో లెఫ్ట్ సైడ్ తీసుకున్నా, సెకండ్ పాసిబిలిటీలో రైట్ సైడ్ తీసుకున్నా. ఇక్కడ వరకు కండిషన్ క్లియర్. నెక్స్ట్ ఎల్ సీట్స్ ఎట్ వన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్. ఈ పాయింట్ ఏమన్నాడు, ఎల్ సీట్స్ ఎట్ వన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్. ఎల్ అనే పర్సన్ సైడ్స్ లోనే ఉండాలంట అయితే ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ ఇక్కడ ఏదైనా మిడిల్ సైడ్స్ లోనే ఉండాలి, కార్నర్స్ లో కూర్చోకూడదు అని అర్థం. మనం కార్నర్ లో కూర్చోబట్టలేదు కదా ఎల్ ని. ఓకే క్లియర్. నెక్స్ట్ ఎక్స్ సీట్స్, ఇన్ కేస్ మనం ఎల్ అనే పర్సన్ ఈ కార్నర్ లో కూర్చోబెట్టుంటే ఆ పాసిబిలిటీ రూల్డ్ అవుట్ అయిపోద్ది ఎల్ అనే పర్సన్ ఎక్కడ కూర్చోవాలి? సైడ్స్. అయితే మిడిల్ లోనే ఉండాలి, సైడ్స్ లోనే ఉండాలి, కార్నర్స్ లో కూర్చోకూడదు. నెక్స్ట్ మనకి మిడిల్ లోనే ఉన్నాడు కాబట్టి క్లియర్. ఎక్స్ సీట్ థాట్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. ఎక్స్ అనే పర్సన్ థాట్ టు ద రైట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూ అనే పర్సన్ కి ఎక్స్ అనేవాడు థర్డ్ రైట్ లో ఉంటాడు. డబ్ల్యూ ఇక్కడ ఉన్నాడు, డబ్ల్యూ కి రైట్ సైడ్ అంటే ఇటేనా? ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. థర్డ్ రైట్ ఎక్కడ వాడనింది, ఎవరు ఉంటారు అక్కడ? ఎక్స్. డబ్ల్యూ కి థర్డ్ రైట్ లో ఎక్స్. డబ్ల్యూ ఇక్కడ ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ ఎక్స్.
ఓకేనా. నెక్స్ట్ y ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ g. నా g కి y అనే పర్సన్ ఇమీడియట్ నైబర్ అంట, బట్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ z. ఇమీడియట్ నైబర్ ఆఫ్ z, y అనే పర్సన్ ఇమీడియట్ గా కూర్చోడంట ఎవరికి, డబ్ల్యూ కి. ఇప్పుడు ఆ కండిషన్స్ మనకేం అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా మధ్యలో మనం ఒక 2 కండిషన్స్ వదిలేసాం. ఏంటిది నాన్న, డబ్ల్యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్, అది ఓకే. g సిట్ సెకండ్ టు ద G sit second to the right of K. G లేరు K లేరు, అది కూడా హోల్డ్ చేద్దాం. K does not sit adjacent to W. నాన్న K అనే పర్సన్ W కి adjacent లో కూర్చోడు. నాన్న W ఇక్కడ ఉన్నాడు, adjacent లో అంటే ఇక్కడ రాడు కదా. సరే నేను ఇక్కడ గాని ఇక్కడ గాని కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉంది అంతే కదా. సరే అక్కడ వరకు పక్కన పెడితే K does not sit adjacent to W. ఇక్కడ రాడు K అనే పర్సన్. సరే నేను K ఇక్కడ తీసుకుందాము, ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ తీసుకుందాం, ఈ 3 పాసిబిలిటీస్ లో ఎక్కడైనా రావచ్చు. K కి ఇంకా రిలేటెడ్ కండిషన్ ఏముందా, G సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ K. K కి సెకండ్ రైట్ లో G ఉండాలి. సరే నాన్న నేను K ఇక్కడ ప్లాట్ చేస్తే సెకండ్ రైట్ లో G వస్తాడా, రాడు. ఇక్కడ ప్లాట్ చేస్తే సెకండ్ రైట్ లో G పాసిబిలిటీ ఉందా, లేదు. నేను ఇక్కడ K ప్లాట్ చేస్తే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ G పాసిబిలిటీ వస్తుంది కదా. అలాని K ఇక్కడ ప్లాట్ చేయడానికి కుదురుతుందా, కుదరదు. ఎందుకు, డబల్యూ పక్కన K అనే పర్సన్ కూర్చోకూడదు. ఓకేనా. సరే ఇప్పుడు సేమ్ కండిషన్, డబల్యూ పక్కన K కూర్చోకూడదు. డబల్యూ ఇక్కడ ఉన్నాను అంటే K ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. అడ్జసెంట్ అన్నారు, లెఫ్ట్ అడ్జసెంటా రైట్ అడ్జసెంటా చెప్పలేదు కాబట్టి లెఫ్ట్ లోనూ కూర్చోకూడదు, రైట్ లోనూ కూర్చోకూడదు. ఈ 2 కండిషన్స్ వదిలేస్తే ఇంకా K ఎక్కడ కూర్చోడానికి ఛాన్స్ ఉంది నాన్న, అయితే ఇక్కడ గాని లేదా ఇక్కడ గాని. సరే చూద్దాం. ఇక్కడ అయితే కండిషన్ ఏంటి, G సీట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ K. నాన్న K ఇక్కడ ఉంటే K కి సెకండ్ రైట్ లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ లో G. అలా కాకుండా మనమే ఇక్కడ K తీసుకుంటే G సెకండ్ రైట్ లో రాదు కదా, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. ఇక్కడ ఆల్రెడీ డబుల్ ఉన్నాడు, తీయడానికి కుదరదు కాబట్టి సో ఇక్కడే K ని ప్లాట్ చేస్తాను నాన్న. G సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ K. K కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. క్లియరా. ఇంకేమేం పాయింట్స్ మిగిలిపోయాయి, నా లాస్ట్ పాయింట్ ఒకటే మిగిలింది. ఏంటంటే ఆ పాయింట్, y ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ G. నానా y అనే పర్సన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ G. నానా G ఇక్కడ ఉన్నాడు, y ఇమీడియట్ నైబర్ పక్కనే ఉన్నాడు కదా. G ఇక్కడ ఉన్నాడు, y ఇమీడియట్ నైబర్ పక్కనే ఉన్నాడు కదా. క్లియర్ కదా. ఓకే. ఇంకా లాస్ట్, బట్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ W. నానా y ఇమీడియట్ నైబర్ ఆఫ్ G. G పక్కన ఉండొచ్చు అంట కానీ y ఉండాలి, ఉండొచ్చు కాదు. y ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ G. G పక్కన ఉండాలి కానీ బట్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబల్యూ. డబల్యూ పక్కన మాత్రం ఉండకూడదంట y అనే పర్సన్. నాన్న డబల్యూ పక్కన ఉన్నాడు కదా y అనే పర్సన్, సో రూల్డ్ అవుట్ కేస్. ఇక్కడ డబల్యూ పక్కన ఉన్నాడా y, లేడు. సో ఓకే క్లియర్. నాన్న ఇంకెవరెవరు మిగిలిపోయారు, G ప్లాట్ చేసామా, ఓకే. ఇంకా మిగిలింది హెచ్ ని కూడా ప్లాట్ చేసేసాం. అన్ని పాయింట్స్ రీచ్ చేసామా లేదా చెక్ చేసి అన్ని కరెక్టా కదా ఒకసారి చెక్ చేద్దాం. డబల్యూ సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ L. నాన్న L కి సెకండ్ లెఫ్ట్ లో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ డబల్యూ ఉన్నాడుగా, ఓకే క్లియర్. G సీట్స్ టు ద సెకండ్ రైట్ ఆఫ్ K. K కి సెకండ్ రైట్ లో G. K ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, క్లియర్. నెక్స్ట్ K డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు డబల్యూ. నాన్న K అనే పర్సన్ డబల్యూ పక్కన కూర్చోకూడదు, డబల్యూ పక్కన K లేరు కదా. ఓకే. నెక్స్ట్ 2 people ఆర్ సిట్టింగ్ బిట్వీన్ Z అండ్ L. Z కి L కి బిట్వీన్ లో ఎంత మంది నాన్న, 2 people అంట, 1 2. ఓకే. L సీట్ ఎట్ వన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద టేబుల్. సైడ్స్ లోనే ఉన్నాడు కదా నాన్న, L కార్నర్ లో లేడు కదా. ఓకే. X సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డబల్యూ. డబల్యూ కి థర్డ్ రైట్ లో X అంట, డబల్యూ ఇక్కడ ఉన్నాడు, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్. ఓకే. Y ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ G. G కి ఇమీడియట్ లో Y ఉండాలంట, ఉన్నారు కదా. ఓకే. బట్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డబల్యూ. Y అనేవాడు డబల్యూ కి పక్కన ఉండకూడదు, డబల్యూ పక్కన Y లేడు కదా. క్లియర్. సో అన్ని పాయింట్స్ క్లియరా. మనం ఫైనల్ గా స్క్వేర్ ప్లాట్ చేసాం, దాంట్లో 8 మెంబర్స్ ఫేసింగ్ సెంటర్ ప్లాట్ చేసాం కదా. దీని మీద ఉన్న క్వశ్చన్స్ చూద్దాం చూడండి. నాన్న ఇప్పుడు మన పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేసాము, అది యూస్ చేసుకొని మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, హూ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ X. అన్న X కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరున్నారు అంటున్నాడు. X రైట్ ఇటు లెఫ్ట్ ఇటు కదా నాన్న, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ ఎవరున్నారు, హెచ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి టిక్. నెక్స్ట్ హూ సీట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ K. నాన్న K కి థర్డ్ రైట్ అంట. నాన్న K ఎక్కడ ఉన్నాడు,
కే, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఎవరున్నారు? జెడ్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు డబ్ల్యూ? నాన్న ఏ పొజిషన్ లో జీ ఉన్నాడు? ఎవరి దగ్గర నుంచి? డబ్ల్యూ దగ్గర నుంచి. నాన్న డబ్ల్యూ దగ్గర నుంచి జీ ఎక్కడ ఉన్నారో చూడండి. డబ్ల్యూ దగ్గర నుంచి ఇటు నుంచి వెళ్తే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ రైట్ లో ఉన్నాడు. లేదు అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఫస్ట్, సెకండ్ లెఫ్ట్ ఆర్ సిక్స్త్ రైట్. నాన్న ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ టిక్ చేసుకోవడమే. సెకండ్ లెఫ్ట్ ఉంది, సిక్స్త్ రైట్ ఉందా? లేదు. సో సెకండ్ లెఫ్ట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ ఆర్ సీటింగ్ బిట్వీన్ ఎల్ అండ్ వై? నానా హౌ మెనీ పీపుల్ ఎంత మంది సీటింగ్ కూర్చున్నారు బిట్వీన్ ఎవరి మధ్యలో? ఎల్ అండ్ వై. ఎల్ కి వై కి బిట్వీన్ లో ఎంత మంది ఉన్నారు? వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎల్. నాన్న ఎల్ నుంచి రైట్ సైడ్ లో కౌంట్ చేసుకుంటూ ఎల్ కి వై కి ఎంత మంది ఉన్నారు అంటున్నాడు. ఎల్ రైట్ ఇటే కదా, ఎల్ వై ఇన్ బిట్వీన్ ఎంత మంది ఉన్నారు అన్న? 1 2 పర్సన్స్ కదా. సో 2 ఇస్ ద ఆన్సర్. మా ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.